నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 14, 2026. ఈ రోజు అనేక రాసుల వారికి ప్రత్యేక సంకేతాలను తెస్తుంది. కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించబడినప్పటికీ, కొందరు తమ జీవితంలో ప్రేమ మరియు ఆనందం యొక్క కొత్త ప్రారంభాన్ని అనుభవించవచ్చు. మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. సౌకర్యాలు మరియు విలాసాలు పెరుగుతాయి, కానీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వృషభ రాశివారు విశ్రాంతిని మరియు కొత్త అవకాశాలను పొందవచ్చు, అయినప్పటికీ వివాదాలకు దూరంగా ఉండటం ముఖ్యం. మిథున రాశివారు సహనం మరియు అవగాహనతో ఉండాలి, ఎందుకంటే ఖర్చులు పెరగవచ్చు మరియు సాయంత్రం మానసిక గందరగోళం ఉండవచ్చు. కర్కాటక రాశి వారికి పనిలో విజయం, అదృష్టం మరియు ఆర్థిక లాభాల శుభ సంకేతాలు ఉన్నాయి. తుల రాశి వారికి ఈ రోజు సమతుల్యంగా ఉంటుంది. సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది, కానీ ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. వృశ్చిక రాశి వారు ఉత్సాహాన్ని మరియు అవకాశాలను అనుభవిస్తారు. బలమైన ఆర్థిక పరిస్థితి మరియు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ధనుస్సు రాశివారు ఆస్తి సంబంధిత విషయాలలో విజయం సాధించవచ్చు, అయినప్పటికీ ఖర్చులు ఆదాయాన్ని మించవచ్చు. కాబట్టి నేటి రాశిఫలాలను ప్రారంభిద్దాం. మేష రాశి నేటి రాశిఫలాలు. ఈ రోజు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు భౌతిక సౌకర్యాలలో పెరుగుదలను చూస్తారు, ఇది మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు, కాబట్టి మీ బడ్జెట్ను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. వ్యాపారవేత్తలు ఈ రోజు మంచి లాభాలను చూస్తారని అంచనా. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు పాత స్నేహితులను మరియు బంధువులను కలుసుకోవచ్చు, ఇది తేలికైన అనుభూతిని కలిగిస్తుంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మరియు మీరు మానసికంగా సమతుల్యంగా ఉంటారు. వృషభ రాశి నేటి జాతకం. ఈ రోజు వృషభ రాశి వారికి సౌకర్యం మరియు విలాసాలతో నిండిన రోజుగా ఉంటుంది. మీరు పనిలో కొన్ని కొత్త అవకాశాలను పొందవచ్చు, ముఖ్యంగా ఉద్యోగస్తులు కొత్త అవకాశాలను చూడవచ్చు. అయితే మీరు ఈ రోజు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ముంచెత్తనివ్వకండి. వ్యాపారవేత్తలు ఈ రోజు ఒక మంచి ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం ముఖ్యం. మొత్తం మీద ఈ రోజు బాగుంటుంది, కేవలం సంయమనం పాటించండి. మిథున రాశి నేటి జాతకం. మిథున రాశి వారికి ఈ రోజు సహనం మరియు వివేకాన్ని పాటించాల్సిన రోజు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగవచ్చు మరియు మీరు మతపరమైన కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతారు. పని మరియు వ్యాపారంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కానీ ఖర్చులు పెరగవచ్చు. సాయంత్రం కొంత మానసిక గందరగోళం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ మరియు వైవాహిక సామరస్యం బాగుంటుంది. పాత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి నేటి జాతకం. ఈ రోజు కర్కాటక రాశి వారికి శుభప్రదమైన మరియు విజయవంతమైన రోజు. పనిలో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది మరియు మీరు మంచి ఫలితాలను సాధించవచ్చు. అదృష్టం కొద్దీ పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది, ఇది మీ పనిని సులభతరం చేస్తుంది. మీ ప్రేమ జీవితంలో సానుకూల భావాలు నెలకొంటాయి. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అయితే చట్టపరమైన విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. సాయంత్రం కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సింహరాశి నేటి జాతకం. ఈ రోజు సింహరాశి వారికి కొంచెం గందరగోళంగా ఉండవచ్చు, ఆందోళన కొనసాగవచ్చు. పాత సమస్యలు మళ్లీ తలెత్తి మానసిక ఒత్తిడిని పెంచవచ్చు. ఖర్చులు పెరుగుతాయి మరియు అనవసరమైన ఖర్చులు మీకు బాధ కలిగించవచ్చు. ఈ రోజు ఎలాంటి ప్రమాదకరమైన ప్రయత్నాలకు దూరంగా ఉండటం ఉత్తమం.
మీరు చట్టపరమైన విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మరియు తొందరపాటును నివారించండి. కన్యారాశి నేటి రాశిఫలాలు. ఈ రోజు కన్యారాశి వారికి చాలా శుభప్రదమైన మరియు ప్రయోజనకరమైన రోజు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మరియు ధనలాభాలు పొందే మంచి అవకాశాలు ఉన్నాయి. మీలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది మరియు మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు. మీకు మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. మీకు కొన్ని శుభవార్తలు కూడా అందవచ్చు. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది మరియు మీరు శక్తివంతంగా భావిస్తారు. తులారాశి నేటి రాశిఫలాలు. ఈ రోజు తులారాశి వారికి సమతుల్యంగా ఉంటుంది. సామాజిక మరియు మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది మరియు మీరు ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశం పొందవచ్చు. రాజకీయాలు లేదా సామాజిక రంగంలో ఉన్నవారికి ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు రావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది, కానీ మీరు అలసటగా అనిపించవచ్చు. ఈ రోజు తీరిక లేకుండా ఉంటుంది. వృశ్చికరాశి నేటి రాశిఫలాలు. ఈ రోజు వృశ్చికరాశి వారికి ప్రయోజనకరమైన మరియు ఉత్తేజకరమైన రోజు. పురోగతికి మార్గం సుగమం చేసే కొత్త అవకాశాలను మీరు కనుగొనవచ్చు. ఆర్థిక లాభాలకు మంచి సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో ఆనందం, సంతృప్తి ఉంటాయి. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నట్లయితే ఈ రోజు అనుకూలమైన రోజు. పోటీలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు రాశి నేటి జాతకం. ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఉత్సాహం మరియు శక్తితో నిండి ఉంటుంది. భూమి లేదా ఆస్తికి సంబంధించిన విషయాలలో విజయం సాధించే అవకాశముంది. ప్రేమ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది మరియు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం మీకు లభిస్తుంది. అయితే ఖర్చులు ఆదాయాన్ని మించవచ్చు, కాబట్టి ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. మీ పిల్లలతో సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. కొంచెం కష్టపడితే పెద్ద పనులను సాధించవచ్చు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. మకర రాశి నేటి జాతకం. వృత్తి మరియు వ్యాపార పరంగా మకర రాశి వారికి ఈ రోజు మంచి రోజు. కొత్త ప్రాజెక్టులపై పని ప్రారంభం కావచ్చు మరియు పాత పనులు విజయవంతమవుతాయి. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది మరియు ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. అయితే మీరు చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులను నియంత్రించుకోండి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభ రాశి నేటి జాతకం. కుంభ రాశి వారికి ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఖర్చులు పెరగవచ్చు మరియు మీరు అసౌకర్యంగా భావించవచ్చు. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి వివాదాలలో చిక్కుకోకుండా ఉండండి. వైవాహిక జీవితం కొద్దిగా ఒత్తిడికి గురికావచ్చు, కాబట్టి మీ సంభాషణలలో సంయమనం పాటించండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించవచ్చు, కానీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. మీన రాశి నేటి జాతకం. మీన రాశి వారికి ఈ రోజు కొద్దిగా సవాలుగా ఉండవచ్చు. ఖర్చులు పెరగవచ్చు మరియు అడ్డంకులు ఎదురవ్వచ్చు. కొనసాగుతున్న పనులు కూడా నిలిచిపోయి అసౌకర్యానికి కారణం కావచ్చు. మీకు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే సంబంధాలు దెబ్బతినవచ్చు. మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు మీకు అందవచ్చు. సాయంత్రం పూట విహారానికి వెళ్లే అవకాశం మీకు లభిస్తుంది, కానీ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు వీడియోలో ఇంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్రంపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.